Good morning to all of you. Today's class we will learn about the graph traversals. So what is meant by the graph traversals? Graph traversal is nothing but the uh, searching of a node, searching of a node by using a technique. This one is called the graph traversal. So here we will use the two methods for searching for traversing the graph. One is the depth first search and another one is the breadth first search. Here we know that graph G is equal to V comma E and vertex V in V of G, we wish to visit all vertices, and G that is reachable from V, that all vertices that are connected to V. సో మనకి గ్రాఫ్ అంటే తెలుసు వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి అని. సో ఆ వర్టిసెస్ని ఎడ్జెస్ కనెక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ వాటిని ఒక వర్టిసెస్ నుంచి ఇంకొక వర్టిసెస్కి మనం త్రూ ఎడ్జ్ ద్వారా ట్రావెల్స్ అవుతాము. సో ఆ ట్రావెల్స్ అయ్యి నెక్స్ట్ అంటే ఇక్కడ ఈ టెక్నిక్ ద్వారా మనము we will find out the where the vertices is అనేది కూడా సర్చ్ చేయగలుగుతాము అండ్ ఎట్ ద సేమ్ టైము మనం ఏ ఆర్డర్లో సర్చ్ చేయాలి అనేది కూడా మనం డిసైడ్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ద ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అని అంటే ఒక స్పానింగ్ ట్రీ, అంటే స్పానింగ్ ట్రీని మనము ఫైనల్గా దీని ద్వారా డ్రా చేయగలగడం అనేది చూస్తాం అనమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గ్రాఫ్ ఆపరేషన్స్లో మనకి ఏమున్నాయి, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ రెండోది వచ్చేటప్పటికి బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. సో డెప్త్ ఫస్ట్ సర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, ఈ రెండిట్లో మనం ఎలా ట్రావెల్ చేస్తాము గ్రాఫ్ని యూజ్ చేసుకుని అనేది మనం ఇక్కడ చూద్దాం అనమాట. అంటే ఇక్కడ సర్చ్ ఏదో ఒక విజిట్, అంటే డెప్త్ ఫస్ట్ సర్చ్లోకి వచ్చేటప్పటికి ఏదో ఒక నోడ్ నుంచి మనకి సర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ వీ హ్యాజ్ అన్ అన్విజిటెడ్ నైబర్, దానికైతే ఏవైతే నైబర్ ఉన్నాయో వాటిని మనం రికర్సివ్గా అంటే ట్రావెల్స్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒకవేళ అవసరమైతే కనుక మళ్ళీ ఇంక దానికి అడ్జసెంట్ లేదు అని అంటే బ్యాక్ ట్రాక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ అన్విజిటెడ్ దానికి వెళ్తాము. అక్కడి నుంచి అలా ట్రావెల్స్ చేసుకుంటూ వస్తాం అంటే నో నోట్స్ అయ్యేంత వరకు. సో ఆ తర్వాత అంటే ఇట్లా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా అంటే బ్యాక్ ట్రాక్ చేసుకుని మళ్ళీ పాపప్ చేసుకుంటూ వస్తే మనకి ఫైనల్గా ఈ గ్రాఫ్ని విజిట్ చేసిన నోడ్స్ అన్నీ కూడా మనకి ఒక ట్రావెల్స్ ఒక స్పానింగ్ ట్రీని రిజల్ట్ చేస్తుంది అనమాట. సో దట్ అది ఎలా చేస్తుంది అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుని చూద్దాం. అండ్ దీనిలో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎడ్జసెంట్ లిస్ట్ అయితేనేమో O ఆఫ్ E అవుతుంది అండ్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అయితే O ఆఫ్ V² అవుతుంది అనమాట టైం కాంప్లెక్సిటీ. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దానికి స్పాన్ చేయడానికి అంటే స్పానింగ్ ట్రీని గ్రాఫ్ డిఎఫ్ఎస్ ట్రావెర్సల్ని యూజ్ చేసుకుని స్పానింగ్ ట్రీ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుని దాన్ని ఎలా చేస్తాము అనే దానికి అల్గారిథమిక్ స్టెప్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక స్టార్టింగ్ వర్టెక్స్ని తీసుకుంటాం అండ్ నెక్స్ట్ దాని తర్వాత అన్విజిటెడ్ వర్టెక్సెస్ ఎడ్జసెంట్ ఏమున్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ డెప్త్ ఫస్ట్ సర్చ్ అప్పుడు W నుంచి మనకి ఇనిషియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వర్టెక్స్ ఎప్పుడైతే మనం ఆ ఎడ్జసెంట్ని విజిట్ చేస్తామో అండ్ దాని నుంచి మనం అన్విజిటెడ్ వర్టెక్స్కి మళ్ళీ విజిట్ చేసుకుంటాం. సో అట్లా ప్రతిసారి కూడా మనము పక్కనున్న ఎడ్జసెంట్ ఏంటి దానిలో విజిట్ చేయటము అనేది మనం చూస్తామన్నమాట. అయితే దీనికి ఈ స్పానింగ్ ట్రీని కనుక మనము ప్రొడ్యూస్ చేసుకోవాలి అని అంటే స్పానింగ్ ట్రీ ఈజ్ ఎ గ్రాఫ్ వితౌట్ ఎనీ లూప్స్ ఉండకుండా మనం దాన్ని ఎలా విజిట్ చేస్తున్నాము అనేది ఫైనల్గా మనకి స్పానింగ్ ట్రీ ఇస్తుంది అనమాట. కాబట్టి
ఇక్కడ డిఎఫ్ఎస్ ట్రావెర్సల్ ఆఫ్ ఏ గ్రాఫ్ చేయడానికి మనము స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో ఈ స్టాక్ డేటా స్ట్రక్చర్లో మనము ఆ సైజ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి సైజుగా స్టాక్ యొక్క డేటా స్ట్రక్చర్గా చెప్తాము. అండ్ ఇంప్లిమెంట్ డిఎఫ్ఎస్ ట్రావెర్సల్ ఆఫ్ ఏ గ్రాఫ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి డిఎఫ్ఎస్ ట్రావెర్సల్కి మనకి ఏంటి స్టెప్స్ అని అంటే ఫస్ట్ మనం స్టాక్ని డిక్లేర్ చేసుకోవాలి. డేటా స్ట్రక్చర్ అన్నాం కదా, కాబట్టి డిఫైన్ ఏ స్టాక్ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ గ్రాఫ్. సో డిఫైన్ చేసేసుకుంటున్నాము. అండ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయో అది స్టాక్ సైజ్గా డిఫైన్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒక వర్టెక్స్ ఎనీ వర్టెక్స్ స్టార్టింగ్ పాయింట్గా ట్రావెర్సల్స్లో తీసుకుంటాం. అండ్ విజిట్ ద వర్టెక్స్ అండ్ పుష్ ఇట్ ఇన్ టు ద స్టాక్. ఆ విజిట్ చేసిన దాన్ని స్టాక్లోకి పుష్ చేస్తాం అనమాట. అండ్ తర్వాత దాని ఎడ్జెసెంట్ వర్టెక్స్ని తీసుకుంటున్నాం. వాటిని అందులో ఏదైతే ఫస్ట్ మనం విజిట్ చేస్తున్నామో దాన్ని పుష్ ఇన్ టు ద స్టాక్. అట్లా ఈ థర్డ్ స్టెప్ అనేది నో వర్టెక్స్లు, ఇంకా దానికి ఎడ్జసెంట్గా మనకి ఏమి వర్టెక్స్లు లేనంత వరకు మనము ఈ స్టెప్ రిపీట్ చేసుకుంటూ వస్తాం. ఒకవేళ ఎప్పుడైతే ఇంకా లేవు ఎడ్జసెంట్గా అని అనుకుంటామో నో వర్టెక్స్ టు విజిట్ అన్నప్పుడు బ్యాక్ ట్రాక్ చేసుకుంటాం అండ్ పాప్ వన్ వర్టెక్స్ ఫ్రమ్ ద స్టాక్. సో బ్యాక్ ట్రాక్ చేసుకున్న దాన్ని పాప్ చేసుకుంటాం అనమాట. అట్లా ఈ 3, 4, 5 స్టెప్స్ అన్నీ కూడా ఎంటీ అయ్యేంత వరకు, అంటే ఈ స్టాక్ ఎంటీ అయ్యేంత వరకు రిపీట్ చేసేసుకుంటాం అనమాట. రిపీట్ చేసుకుని వెన్ స్టాక్ బికమ్ ఎంటీ దెన్ ప్రొడ్యూస్ ద ఫైనల్ స్పానింగ్ ట్రీగా మనం తీసుకుంటాం అనమాట. సో రిమూవింగ్ అండ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫార్మ్ ద ఎడ్జ్. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్లో కనుక మనకు చెప్పినట్లయితే, సో దిస్ వన్ ఈజ్ ద గ్రాఫ్ అని అనుకోండి. ఇందులో ఏమున్నాయి? ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, ఏ వర్టెక్స్, బి వర్టెక్స్ అండ్ సి వర్టెక్స్ అండ్ ఈ వర్టెక్స్, డి వర్టెక్స్, ఎఫ్ అండ్ జి ఉన్నాయి. ఓకేనా? సో అంటే సో కనిపిస్తుంది కదా, ఏ బి సి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి డిఈఎఫ్ అండ్ జి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనం ఏదో ఒక దాన్ని మన అల్గోరిథంలోని స్టెప్స్ ప్రకారం మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక వర్టెక్స్ని విజిట్ చేయాలి అనుకున్నాం. సో ఆ విజిట్ చేసింది ఫస్ట్ వర్టెక్స్ ఇస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఏగా తీసుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఏగా తీసుకున్నామో దిస్ వన్ ఈజ్ ద స్టాక్. సో స్టాక్ సైజ్ ఏంటి? 1 2 3 4 5 6 7. సో ఈ సైజ్తో స్టాక్ని డిక్లేర్ చేసుకున్నాం. సో 1 2 3 4 5 6 7. సో స్టాక్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఏ వర్టెక్స్ని అయితే మనం విజిట్ చేసామో దాన్ని దీనిలోకి తోసేస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దాని ఎడ్జసెంట్ ఏంటి? సో ఇక్కడ ఎడ్జసెంట్ ఏమేమి ఉన్నాయి? బి ఉంది. సో కాబట్టి ఎడ్జసెంట్ బిని విజిట్ చేసాం అండ్ బిని ఇందులోకి పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ ఏం చేసామో చూడండి. నెక్స్ట్ బి తర్వాత దానికి ఎడ్జసెంట్ మళ్ళీ ఏకి ఎడ్జసెంట్ ఏది ఉంది? ఈ ఉంది. కాబట్టి ఈని కూడా తీసుకొచ్చి దీనిలోకి తోసాం అండ్ స్టాక్లో పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్జసెంట్ ఏముంది? నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద డి. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఎడ్జసెంట్, సో ఏ బి అండ్ ఈ అయిపోయింది, మళ్ళీ డిని కూడా మనం ఇందులో చూసాం. సో ఏబి అండ్ ఏ దీనికి ఏ బి ఈ అండ్ డి. కాబట్టి సో ఏ బి అండ్ డిని పెట్టేసాం. సో డిని పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమైంది? ఫస్ట్ ఏని, ఆ తర్వాత బిని, ఆ తర్వాత బికి ఎడ్జసెంట్ సిని, సికి ఎడ్జసెంట్ ఈని. ఓకేనా? సికి ఎడ్జసెంట్ ఈని, ఈకి ఎడ్జసెంట్ ఏంటి? డిని. సో అంటే ఇక్కడ మనం ఆర్డర్ ప్రకారం తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఫస్ట్ దానిలో ఏని ఎంటర్ చేసాం, సెకండ్ దానిలో ఏ బి వచ్చేసింది అండ్ థర్డ్ దానిలో బికి ఎడ్జసెంట్ సిని తీసుకున్నాం. కాబట్టి సిని ఇక్కడ ఎంటర్ చేసాం అండ్ తర్వాత ఇక్కడ
బికి అడ్జసెంట్ ఏంటి అని అంటే ఈని తీసుకున్నాం. ఈని తీసుకున్నాం కాబట్టి బికి అడ్జసెంట్ ఇక్కడ ఈని ఎంటర్ చేసాం. ఈని ఎంటర్ చేసిన తర్వాత ఈకి అడ్జసెంట్ ఏంటి అంటే డి, కాబట్టి ఇక్కడ డిని ఎంటర్ చేసాం. సో డీని ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా డీని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఫర్దర్గా ఏమి లేవు కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, బ్యాక్ ట్రాక్ చేసుకుంటున్నాం. సో ఏం ఫర్దర్గా లేనప్పుడు ఏం చేయాలి అనుకున్నాం, బ్యాక్ ట్రాకింగ్ అంటే రివర్స్లోకి రావడం. సో ఎప్పుడైతే ఈ దగ్గరికి వస్తామో ఆల్రెడీ సి విజిట్ చేసేసాం కాబట్టి ఇక అన్విజిటెడ్ ఏంటి ఎఫ్, కాబట్టి సో ఎప్పుడైతే బ్యాక్ ట్రాక్ చేస్తున్నామో ఈ డీని పాపప్ చేసుకోవాలి. సో కాబట్టి అంతకుముందు ఈ తర్వాత డి పెట్టాం కదా, ఈ డి పాపప్ అయిపోతుంది. అందుకని ఇక్కడ మనకి కేవలం ఏమున్నాయో చూడండి, ఈసిబిఏ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇప్పుడు దీనిలో అన్విజిటెడ్ ఏది అనేది అడ్జసెంట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎఫ్ అన్నమాట. సో కాబట్టి ఇందులోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఎఫ్ని పుష్ చేసుకున్నాం. సో ఈ డీని పాపప్ చేసేసాము, అందుకని ఇక్కడ డి మార్క్ ఇలా చేసేసుకున్నాము. అండ్ మళ్ళీ వెనక్కి వచ్చాము, ఈ దగ్గరికి వచ్చాము, ఈకి చూసాము ఫర్దర్ ఏముంది అనేది ఎఫ్ని ఇందులోకి పుష్ చేసాం. ఎఫ్ని పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎఫ్కి ఏముంది, జీ ఉంది, కాబట్టి జీని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టేసాం. సో ఎఫ్కి జీ ఉంది కాబట్టి జీని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకా ఫర్దర్గా దీనికి ఏమన్నా ఉన్నాయి అన్విజిటెడ్ లేవు కాబట్టి మనం ఏం చేసాం, దీన్ని డిలీట్ చేయాలి, దీన్ని పాపప్ చేసుకున్నాం. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్లో జీ ఇక్కడ పెట్టాము, నెక్స్ట్ దీన్ని పాపప్ చేసాం కాబట్టి ఇది ఎఫ్, ఇంకా ఈ జీ అనేది పోయింది, టాప్ ఎలిమెంట్ ఎఫ్ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఇక్కడికి ఎప్పుడైతే ఇది పాపప్ చేసేసామో సో ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి అడ్జసెంట్ ఏంటి అనేది బ్యాక్ చూసాం. దీనికి వచ్చేటప్పటికి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ ఉంది నెక్స్ట్. సో కాబట్టి ఎఫ్ని పాపప్ చేసాం, మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ని పాపప్ చేసేసాం. సో ఇక్కడ ఎఫ్ పాపప్ అయిపోయింది. సో ఎఫ్ని పాపప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పొజిషన్ మనం ఏముంది, ఈలో ఉన్నాం. ఈ నుంచి మళ్ళీ మనం బ్యాక్ ట్రాక్ సికి వెళ్ళాం, బికాస్ సిని కూడా మనం చేయాలి. అంటే ఇది పాపప్ చేసేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నాం, దీన్ని కూడా పాపప్ చేసాం, దీని నుంచి బికి వచ్చాం, బి నుంచి పాపప్ చేసేస్తున్నాం. అట్లా ఒక్కొక్క ఎలిమెంట్ని ఇలా పాపప్ చేసుకుంటూ ఫైనల్గా స్టాక్ ఎంటీ అయ్యేదాకా మనం పాపప్ చేసుకుంటూ వెళ్తే మనకి వచ్చిందే నథింగ్ బట్ ద స్పానింగ్ ట్రీ. సో కాబట్టి ఇదిగోండి, సో ఫస్ట్ ఏని విజిట్ చేసాం, తర్వాత బిని విజిట్ చేసాం, తర్వాత సిని విజిట్ చేసాం, తర్వాత ఈని విజిట్ చేసాం, తర్వాత డిని విజిట్ చేసాం, బ్యాక్ ట్రాక్ చేసుకున్నాం కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసాం. అండ్ తర్వాత దీన్ని విజిట్ చేసాం, తర్వాత దీన్ని విజిట్ చేసాం, అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ ట్రాక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి బ్యాక్ ట్రాక్ అయ్యాం, దాన్ని రిమూవ్ చేసాం, అండ్ దీని దగ్గరికి వచ్చాం అండ్ బ్యాక్ ట్రాక్ అయ్యాం ఇట్లా. సో ఇప్పుడు మనకి ఫైనల్గా విజిటింగ్ ఏమొచ్చింది స్పానింగ్ ట్రీలో, దిస్ ఈస్ ద వే. కాబట్టి దట్ ఈస్ ద నథింగ్ బట్ ద డెప్త్ ఫస్ట్ ట్రీగా మనం దీన్ని ఇలా రాస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనకి డెప్త్ ఫస్ట్ సర్చ్ అని అంటే నథింగ్ బట్ ద ఒక స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేయడం అండ్ దాన్ని విజిట్ చేసి ఆ వర్టెక్స్ అన్నిటినీ కూడా ఎక్కడున్నాయి అనేది చూడటం అండ్ ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే ఒక స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేయటం. దానికి కావాల్సిన స్టెప్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అల్గోరిథం రాసుకుని వాటిని మనం ఎగ్జాంపుల్లో చూసి ఇలా ఫైనల్గా ఒక స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేసామన్నమాట. సో ఇవి ఇలా విజిట్ చేసి మనం బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ స్టాక్ డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుని వాటిని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ మనకి వస్తే ఫైనల్ వన్ ఈజ్ నథింగ్ బట్ దట్ స్పానింగ్ ట్రీ. సరే, దానికి ఇప్పుడు మనం అంటే అలా మనం డెప్త్ ఫస్ట్ సర్చ్ రాయడానికి మనం జావాలో ఒక ప్రోగ్రామ్ ఎలా రాసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఇలా రాస్తాం అనమాట. ఫస్ట్ క్లాస్ డిఎఫ్ఎస్ క్లాస్ని డిఫైన్ చేసుకుంటాం. డిఎఫ్ఎస్ క్లాస్ని డిఫైన్ చేసుకున్న తర్వాత మనం స్టాక్ని క్రియేట్ చేసుకుంటాం. సో ప్రైవేట్ స్టాక్ని కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ న్యూ స్టాక్ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో క్రియేట్ చేసుకున్న తర్వాత పబ్లిక్ వాయిడ్ డిఎఫ్ఎస్
ఈ మ్యాట్రిక్స్ ని జనరేట్ చేసుకుని నంబర్ ఆఫ్ నోడ్స్, ఈ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ సోర్స్ లెంగ్త్ ఎంత ఉంది అంటే మనం ఇక్కడ స్టాక్ యొక్క సైజు డిఫైన్ చేస్తున్నాం కదా, దాని ప్రకారము ఇక్కడ నంబర్ ఆఫ్ నోడ్స్ ని మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత విజిటెడ్ ఏదైతే ఉన్నాయో దాన్ని అంటే నంబర్ ఆఫ్ నోడ్స్ ప్లస్ 1 క్రియేట్ చేసుకుని విజిటెడ్ నోడ్స్ గా మనం ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాం అనమాట, అరేలోకి అసైన్ చేసుకుంటాం. అండ్ సోర్స్ ని తీసుకొచ్చి ఎలిమెంట్ గా ఇచ్చి ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనము ఆ విజిటెడ్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ విజిటెడ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ స్టాక్ పుష్ చేసేసి నెక్స్ట్ వైల్ స్టాక్ ఎంటీ అయ్యేంత వరకు ఈ టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమెంట్ లోకి తీసుకొచ్చి ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని ఇస్తాం. వైల్ ఐ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ నంబర్ ఆఫ్ నోడ్స్ అయ్యేంత వరకు మనము ఈ రెండు కండిషన్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ విజిటెడ్ అయ్యేంత వరకు మన ఇట్లా స్టాక్ లో పుష్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో పుష్ చేసుకుంటూ వచ్చి ఎలిమెంట్స్ ని ఒక్కొక్క దాన్ని ఇలా పుష్ చేసుకుంటూ వస్తాం. పుష్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే అవి ఎప్పుడు మనకి ఈ కండిషన్ ఎప్పుడైతే మనకి సాటిస్ఫై అవ్వదో అప్పుడు ఏం చేస్తాం అనమాట, ఈ ప్లస్ ప్లస్ ఐ చేసుకుని పాప్ చేసేసుకుంటాం. కాబట్టి డి ఎలిమెంట్ అక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్లో డి ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. సో ఇలా కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతేనేమో పాప్ చేస్తాం, లేకపోతే ఎలిమెంట్స్ ని పుష్ చేసుకుంటూ వస్తాం. ఆ తర్వాత ఫైనల్ గా అంటిల్ ద ఎండ్ ఆఫ్ వరకు మళ్ళీ అన్ని ఎలిమెంట్స్ ని పాప్ చేసుకున్నట్లయితే మనకి ఫైనల్ గా ట్రీ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ లో మరి ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి కదా స్టాక్ పాప్ చేయడానికి అండ్ పుష్ చేయడానికి పాప్ చేయడానికి. కాబట్టి మెయిన్ ఫంక్షన్ ని మనం ఇలా రాసుకుంటాం. సో ఏం చేస్తున్నాం, నంబర్ ఆఫ్ నోడ్స్ స్కాన్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ మ్యాట్రిక్స్ ని జనరేట్ చేసుకుని ఎడ్జసెంట్రీ మ్యాట్రిక్స్ లో మనం పెట్టుకున్నాం. అండ్ తర్వాత ఫైనల్ గా నంబర్ ఆఫ్ నోడ్స్ ప్లస్ ప్లస్ ఐ అయ్యేంత వరకు ఐగా డిక్లేర్ చేసుకున్నాం. అండ్ నంబర్ ఆఫ్ నోడ్స్ జేగా కూడా డిక్లేర్ చేసుకుని మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి డిక్లేర్ చేసుకుంటున్నాం. అండ్ డిక్లేర్ చేసుకుని ఎడ్జసెంట్రీ మ్యాట్రిక్స్ ని రీడ్ చేసుకుంటున్నాం. రీడ్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మనకు పాత ఏంటి దేనికి ఉంది, ఏ వర్టెక్స్ నుంచి ఏ వర్టెక్స్ కి ఉంది అనేది మనకి తెలియాలి. కాబట్టి ఇక్కడ రీడ్ చేసుకుని ఎడ్జసెంట్రీ మ్యాట్రిక్స్ లో ఐజేలో మ్యాట్రిక్స్ ని డిజైన్ చేసుకుంటున్నాం. డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ డిఎఫ్ఎస్ ట్రావెర్సల్ కోసమే మేము చేస్తున్నాము అని అంటే న్యూ డిఎఫ్ఎస్ అనేది డిఎఫ్ఎస్ ని న్యూ అనే రిజర్వ్డ్ వర్డ్ తో క్రియేట్ చేసి డిఎఫ్ఎస్ లో స్టోర్ చేసుకుంటున్నాం. సో డిఎఫ్ఎస్ అడ్జసెంట్రీ మ్యాట్రిక్స్ సోర్స్ ఇచ్చి మనం ఏదైనా ఎర్రర్ వస్తే ఈ ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ లో పంపిస్తాం, లేకపోతే మనం ఆ ఫంక్షన్ కాల్ అయ్యి మనకి ఆ స్పానింగ్ ట్రీ డిజైన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఎంటర్ ద నంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద గ్రాఫ్ 4 అన్నాం, 4 నోడ్స్ ఇస్తున్నాము అన్నాం. ఎంటర్ ద ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే 0 of 0, 0, 1, 0, 2 అండ్ 0, 3. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ గా అది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1 of 0 అండ్ 1 of 1, 1 of 2, 1 of 3. సో లైక్ దట్ ఇక్కడ మనము వేటికి పాత్ ఉంది, వేటికి పాత్ లేదు. నిన్న మనం నేర్చుకున్నాం కదా రిప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నాము అంటే ఇక్కడ దీనికి ఏంది, ఇది 0, 1, 2, 3, ఇటు కూడా 0, 1, 2, 3 అంటే ఎందుకుంది 1, 1కి మనకి పాత్ ఉంది అని, అలాగే 0, 1కి పాత్ ఉంది అని, అండ్ 0, 3కి పాత్ ఉంది అని. సో గ్రాఫ్ని దీన్ని బట్టి మనం గ్రాఫ్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఆ గ్రాఫ్లో మనం సోర్స్ని ఎంటర్ చేసుకుంటూ వచ్చినట్లయితే సో ఆ డిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద గ్రాఫ్ అనుకన్నా మనం ఎంటర్ ద సోర్స్ ఆఫ్ ద గ్రాఫ్ కనుక అవన్నీ ఇచ్చినట్లయితే ద డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఫర్ ద గ్రాఫ్ ఈజ్ గివెన్ బై ద 1, 2, 3, 4గా మనం అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద డిఎఫ్ఎస్. కాబట్టి డిఎఫ్ఎస్లో మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా ఫస్ట్ వర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకుని
అడ్జసెంట్ ఏమైతే ఉన్నాయో వాటిని రీడ్ చేసుకుని వాటిని ఇస్తున్నాం. సో దీనికి అడ్జసెంట్ దిస్, దీనికి అడ్జసెంట్ దిస్, అండ్ దీనికి అడ్జసెంట్ దిస్, అండ్ దీనికి అడ్జసెంట్ దిస్, అట్లా మనము స్టాక్ లో లోడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట, పుష్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఎప్పుడైతే బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ అయిందో, బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ అవ్వగానే మనం దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ దీనికి అడ్జసెంట్ ఏంటో చూసాం, అన్విజిటెడ్ ఇది ఉంది కాబట్టి దీన్ని ఎంటర్ చేసాం. అండ్ తర్వాత మళ్ళీ దీనికి అడ్జసెంట్ ఇది, ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా లేవు కాబట్టి అన్విజిటెడ్, మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో అప్పుడు ఇది డిలీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది డిలీట్, అట్లా మొత్తం అన్నీ కూడా సోర్స్లు అన్నీ కూడా తీసుకొస్తే ఫైనల్గా స్పానింగ్ ట్రీ మనకి వస్తుంది. ఆ అల్గోరిథం యూజ్ చేస్తే మనం ఎంటర్ చేసిన అడ్జసెంట్ ట్రీ మ్యాట్రిక్స్ ప్రకారము మనకి ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నట్లయితే మనకి ఆ స్పానింగ్ ట్రీ యొక్క విజిటెడ్ ఎఫ్ నోట్స్ మనకి ఫైనల్గా వస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద డిఎఫ్ఎస్. ఇకపోతే బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ని కూడా మనం నేర్చుకుందాం. ఇన్ ఎ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్లో వీ బిగిన్ బై విజిటింగ్ ద స్టార్ట్ వర్టెక్స్ వి, నెక్స్ట్ ఆల్ అన్విజిటెడ్ అడ్జసెంట్ టు వి ఆర్ విజిటెడ్, అన్విజిటెడ్ వర్టిసెస్ అడ్జసెంట్ టు దోస్ న్యూలీ విజిటెడ్ వర్టిసెస్ విజిటెడ్ అండ్ సో ఆన్. సో ఇక్కడ బిఎఫ్ఎస్కి వచ్చేటప్పటికి ఇక్కడ బిఎఫ్ఎక్స్లోకి వచ్చేటప్పటికి దీనిలో వేరుగా ఉంటాయి అనమాట, అంటే దానిలాగా ఉండదు. ఇది పక్కనే ఏవైతే అడ్జసెంట్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం క్యూలో పెట్టుకుంటాయి. సో క్యూలో పెట్టుకుని క్యూ డేటా స్ట్రక్చర్లో వాటిని విజిట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ దానికి దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా వితౌట్ ఎనీ లూప్సే తీసుకుంటాము. అండ్ ఫైనల్ రిజల్ట్ దీనికి కూడా స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేయటమే తీసుకుంటాము. ఇక్కడ క్యూ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ టోటల్ వర్టిసెస్ అనేది నథింగ్ బట్ ద క్యూ డేటా స్ట్రక్చర్ యొక్క సైజ్గా మనం డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఇకపోతే వాట్ ఆర్ ద స్టెప్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్? ఈ స్టెప్స్ రిక్వైర్ అయ్యేది ఏంటి అని అంటే, డిఫైన్ ద, ఇక్కడ ఫస్ట్ క్యూని రిప్రజెంట్ చేయాలి అనుకున్నాం కదా మనం. ఇందులో బిఎఫ్ఎస్లో అయితే క్యూని డిఫైన్ చేసుకుంటాం అన్నాం కాబట్టి క్యూ యొక్క సైజుని టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్గా క్యూ సైజ్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ వర్టెక్స్, ఏదో ఒక వర్టెక్స్ని తీసుకుని దానికి అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రావర్సల్గా తీసుకుంటాం. సో అక్కడ వర్టెక్స్ని తీసుకున్న తర్వాత క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. విజిట్ ఆల్ ద అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ద వర్టెక్స్ విచ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ, మచ్ ఈజ్ నాట్ విజిటెడ్ అండ్ ఇన్సర్ట్ దమ్ ఇన్ టు ద క్యూలోకి ఇన్సర్ట్ చేయడం అవన్నీ చూద్దాం అనమాట. అండ్ నో వర్టెక్స్ అయ్యేంత వరకు విజిట్ చేసుకుని అండ్ డిలీట్ ద వర్టెక్స్ ఫ్రమ్ ద క్యూ. రిపీట్ స్టెప్ 3 and 4 until క్యూ బికమ్స్ ఎంటీ అయ్యేదాకా చేస్తాం. వెన్ క్యూ బికమ్స్ ఎంటీ దెన్ ప్రొడ్యూస్ ఫైనల్ స్పానింగ్ ట్రీ మనకి వస్తుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్లో చూసి ఒకసారి మీకు చెప్తాను చూడండి. అండ్ ఇందులో టైము కాంప్లెక్సిటీ కూడా తీసుకున్నట్లయితే అడ్జసెంట్ మ్యాట్రిక్స్ అయితే ఆర్డర్ ఆఫ్ ఎన్ టైము తీసుకుంటుంది విజిట్కి. అండ్ అదే కనుక టోటల్ టైం అయ్యేటప్పటికేమో ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ తీసుకుంటుంది. అడ్జసెన్సీ లిస్ట్ యూజ్డ్ బై టోటల్ కాస్ట్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ఈ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ డి ఈజ్ ద డిగ్రీ అండ్ వర్టెక్స్ ఐకి డిగ్రీ ఏదో అయితే ఉంటుందో అది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ చూద్దాం దీన్ని చేయడానికి ఎలా చేస్తాము అనేది. ఇది బిఎఫ్ఎస్. సో బిఎఫ్ఎస్లో క్యూగా తీసుకుంటుంది అని అనుకున్నాం కదా. సో ఫస్ట్ విజిట్ని ఏ అనుకుంటే ఏని విజిట్ చేసింది అండ్ దానికి అడ్జసెంట్ ఏంటో ఇక్కడ క్యూలో రాసేసింది. ఏంటి అడ్జసెంట్? డిఈ అండ్ బి ఆర్ ద అడ్జసెంట్ కాబట్టి క్యూలో అవి స్టోర్ చేసుకుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ విజిట్ చేస్తుంది కదా. ఫస్ట్ దేన్ని విజిట్ చేస్తుంది? ఇక్కడ మీకు ఫస్ట్ డీని విజిట్ చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ డీని విజిట్ చేసేసి నెక్స్ట్ దాన్ని రిమూవ్ చేసేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక ఎప్పుడైతే అంటే ఈ డీని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్జసెంట్ అంటే క్యూలో డీని విజిట్ చేసేసింది.
అండ్ కాబట్టి ఇక్కడ ఏని పెట్టింది అండ్ క్యూలో డిఈబిని పెట్టుకుంది అండ్ తర్వాత నెక్స్ట్ ఈ డిని రిమూవ్ చేసుకుంది అండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అడ్జసెంట్ ఏంటి ఈకి వచ్చేటప్పటికి ఈలో ఆల్రెడీ బి ఈజ్ ద అడ్జసెంట్ అండ్ నెక్స్ట్ అడ్జసెంట్స్ ఉన్నాయి కదా దీనికి సో దట్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ కాబట్టి బీసీఎఫ్ క్యూలోకి వచ్చాయి ఓకేనా సో బీసీఎఫ్ క్యూలోకి వచ్చాయి సో బీసీఎఫ్ క్యూలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ బిని విజిట్ చేసేస్తుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి సిఎఫ్ సో ఆ సిఎఫ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు సిని విజిట్ చేసినట్లయితే ఆల్రెడీ ఎఫ్ ఉంది అండ్ ఫర్దర్గా ఇంకొక అడ్జసెంట్ ఏంటి జి కాబట్టి ఎఫ్జి క్యూలోకి వచ్చింది సో ఎఫ్జి క్యూలోకి వచ్చిన తర్వాత ఎఫ్ని విజిట్ చేస్తుంది అండ్ ఆ తర్వాత జి ఉంటుంది అండ్ జీని కూడా విజిట్ చేసినప్పుడు సో ఏమైంది ఇట్స్ ఈజ్ నథింగ్ బట్ ద క్యూఎంటీ అయింది సో క్యూఎంటీ ఎప్పుడు అయింది అనేది మనం దాన్ని బట్టి ఫైనల్ స్పానింగ్ ట్రీ ఈజ్ ద నథింగ్ బట్ ద దిస్ అవుతుంది అనమాట సో ఏ నుంచి ఫస్ట్ డిని ఆ తర్వాత డి అయిపోయిన తర్వాత మనం ఈలోకి వచ్చేటప్పటికి బిని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మనకి సిఎఫ్ అనే అడ్జసెంట్స్ వచ్చాయి సిఎఫ్ వచ్చిన దానిలో మళ్ళీ సిని విజిట్ చేస్తే మనకి జి ఈజ్ ద దిస్ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద దేనికి బిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్గా మనం దీన్ని చూపిస్తాం అన్నమాట సో దీని ద్వారా మనం 2 ట్రావర్సల్స్ ఏంటి డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ సో ఎప్పుడైతే మనం దీన్ని తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా సో ఒకసారి మళ్ళీ జూమ్ చేసే ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి మనకి క్లియర్గా కొంచెం వ్యూలోకి వెళ్దాం అండ్ జూమ్ చేసుకుందాం సో జూమ్ చేసి 200 జూమ్ చేసుకుని ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి సో చూసారా సేమ్ తీసుకున్నాం బట్ ఇక్కడ బిఎఫ్ఎస్ ట్రావర్సల్స్ తీసుకున్నాం సో ఇక్కడ క్యూని రిప్రజెంట్ చేస్తున్నాం బిఎఫ్ఎస్లో కాబట్టి సో ఫస్ట్ విజిటెడ్ వన్ ఏంటి ఏని సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ దానికి అడ్జసెంట్ ఏని క్యూలోకి తీసుకొస్తున్నాం అనమాట క్యూలోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ సో అడ్జసెంట్ ఏంటో క్యూలోకి వచ్చేస్తున్నాయి సో అడ్జసెంట్ ఏంటి డి అండ్ ఈ అండ్ బి కాబట్టి క్యూలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి సో ఇన్సర్ట్ చేసుకునేవి డిఈబి వస్తాయి సో ఈ డిఈబి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము డిని విజిట్ చేసాము సో దానికి డిని విజిట్ చేయగానే మనకి ఇంకా ఏమొచ్చినాయి ఇక్కడ మనకి డి వచ్చింది డికి ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో డిఈబి పెట్టుకున్నాం సో డిఈబి పెట్టుకున్న తర్వాత డిని విజిట్ చేసాం సో డిని విజిట్ చేయగానే మనకి ఏమైంది ఆల్రెడీ నెక్స్ట్ విజిట్ చేయాల్సినవి ఈబి అవుతున్నాయి సో కాబట్టి ఈబి ఉన్నాయి అది విజిట్ చేసేసాం కాబట్టి దాన్ని తీసేసాం అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈబి ఉన్నాయి ఈ బిలో ఎప్పుడైతే నేను ఈకి వచ్చానో ఈకి ఆల్రెడీ ఏమున్నాయి ఈ విజిట్ చేశాను కాబట్టి దీనికి అడ్జసెంట్ ఏంటి నెక్స్ట్ బి ఆల్రెడీ ఉంది అండ్ సి అండ్ ఎఫ్ కాబట్టి బిసిఎఫ్ మనం ఎప్పుడైతే నేను ఇక్కడికి వస్తున్నాను ఓకే ఈకి వచ్చేటప్పటికి సి అండ్ ఎఫ్ వస్తున్నాను అనమాట సో కాబట్టి సి అండ్ ఎఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను బిని విజిట్ చేస్తున్నాను సో బిని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ సిఎఫ్లో మనకి ఇక్కడ ఆల్రెడీ సిఎఫ్లో మళ్ళీ దేనికి రావాలి నేను సిని విజిట్ చేయాలి సికి ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ సికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం సిని విజిట్ చేస్తామో సిలో ఆల్రెడీ ఎఫ్ ఉంది ఎఫ్ నుంచి ఎప్పుడైతే సికి నేను వస్తానో అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయి సి తీసేస్తే నెక్స్ట్ ఎఫ్ జి ఉన్నాయి సో కాబట్టి నేను సి విజిట్ చేసినప్పుడు ఎఫ్ జి అడ్జసెంట్స్ అవుతాయి అనమాట సో అంటే నేను ఇక్కడ సిని కూడా విజిట్ చేశాను అండ్ ఎఫ్ జిని అడ్జసెంట్ అవుతాయి అనమాట సో ఎఫ్ జి అడ్జసెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తాను జిని ఎఫ్ని
అండ్ జీని విజిట్ చేస్తాను. సో అక్కడేమో ఎఫ్ని విజిట్ చేశాను, అప్పుడు జీ ఈజ్ ద ఉంది, అండ్ నెక్స్ట్ జీని విజిట్ చేశాను, అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకేం లేదు. సో ఇది జరగలేదు కాబట్టి సో ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ రాలేదు. సో ఎట్లా విజిట్ చేస్తున్నాం మనము? సో ఏ నుంచి డికి, అండ్ నెక్స్ట్ ఏ నుంచి ఈకి, అండ్ నెక్స్ట్ ఏ నుంచి బికి, అండ్ నెక్స్ట్ ఈ నుంచి సికి, అండ్ ఈ నుంచి ఎఫ్కి, అండ్ సి నుంచి జీకి. దిస్ ఈస్ ద స్పానింగ్ ట్రీగా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద అవర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కాబట్టి ఈ క్లాస్లో మనం ఎలిమెంటరీ గ్రాఫ్ ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం, అంటే గ్రాఫ్ ట్రావెర్సల్స్ గురించి నేర్చుకున్నాం. ఆ గ్రాఫ్ ట్రావెర్సల్స్ అనేవి రెండు రకాలు, ఒకటేమో డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ రెండోదేమో బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. సో డెప్త్ ఫస్ట్ సర్చ్ అంటే ఈ అల్గారిథం రాయాలి, ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి, అండ్ నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ చెప్పాలి. అలాగే బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ అంటే సో సేమ్ అదంటే ఎలా మనం ట్రావెల్స్ చేస్తున్నామో మనం చెప్పుకోవాలి, అండ్ దానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి. అండ్ వీ విల్ సీ ద ప్రోగ్రామ్. అంటే ఒకే క్లాస్లో మీకు రెండు ప్రోగ్రాంలు చేస్తే యూ మే కన్ఫ్యూజ్. అందుకని నెక్స్ట్ క్లాస్లో మనం బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ని, నెక్స్ట్ క్లాస్లో ప్రోగ్రామ్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ listening our class.